ఇటీవలి కాలంలో గిగ్ వర్కర్లు తమ సమస్యల్ని లేవనెత్తుతూ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జొమాటో బాస్ దీపేంద్ర గోయల్ కీలక గణాంకాల్ని వెల్లడించారు. గిగ్ వర్క్ మోడల్ ను మళ్లీ ఆయన వెనకేసుకొచ్చారు. డెలివరీ పార్ట్నర్స్ గంటకు సగటున ₹102 సంపాదిస్తున్నారని, పూర్తి స్థాయిలో పనిచేస్తే నెలకు ₹21,000 పైగా నికర ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. గిగ్ వర్క్ మోడల్ పై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఇప్పుడు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో వరుస పోస్టులు పెట్టారు. గిగ్ వర్కర్లకు సరైన వేతనం అందట్లేదని, సామాజిక భద్రత అందట్లేదన్న విమర్శల్ని మరోసారి తోసిపుచ్చారు గోయల్. ఈ మేరకు డెలివరీ పార్ట్నర్స్ సంపాదన పెరుగుతుందని, దీనికి సంబంధించి గణాంకాల్ని కూడా వెల్లడించారు. 2024లో గంటకు జొమాటో డెలివరీ పార్ట్నర్ సంపాదన ₹92గా ఉండగా 2025 నాటికి అది 10.9% పెరిగి ₹102కు చేరిందని చెప్పారు. ఇక్కడ ఒక డెలివరీ భాగస్వామి రోజుకు 10 గంటల చొప్పున ఆదివారాలు పోను నెలకు 26 రోజులు సగటున పనిచేసినా కూడా సుమారు 26,500 గ్రాస్ ఆదాయం వస్తుందని అన్నారు. ఇక్కడ వారి పెట్రోల్ ఖర్చులు సహా ఇతర మెయింటెనెన్స్ ఖర్చుల్ని తీసేస్తే నికర ఆదాయం ₹21,000గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంకా కస్టమర్లు అదనంగా వారికి టిప్స్ ఇస్తుంటారని, దాన్ని కలపలేదని వెల్లడించారు. ఇంకా గిగ్ వర్క్ ఇప్పుడు పూర్తిస్థాయి ఉద్యోగమేమీ కాదని, ఇదొక అదనపు ఆదాయ మార్గమని గోయల్ నొక్కి చెప్పారు. 2025లో మొత్తంగా చూస్తే డెలివరీ పార్ట్నర్ సగటున సంవత్సరంలో కేవలం 38 రోజులే పనిచేశారని గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన రోజుకు సగటున 7 గంటలే లాగిన్ అయినట్లు ఉదహరించారు. ఇక మొత్తం డెలివరీ భాగస్వాముల్లో కేవలం 2.3 మంది మాత్రమే ఒక సంవత్సరంలో 250 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పనిచేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయి ఉద్యోగులతో సమానంగా గిగ్ వర్కర్లకు జీతాలు, ఇతర ప్రయోజనాలు అందించాలన్న వాదన సరైనది కాదని అన్నారు.